హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే బిస్కెట్స్ సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సేమ్ మనము బయట కొన్న బిస్కెట్స్ లాగానే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు షుగర్ని అయితే తీసుకొని గ్రైండ్ చేసుకోండి. అందులోనే 2-3 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది, అందుకనే 1/2 కప్పు వరకు అయితే షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని 1/2 కప్పు దాకా శనగపిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వను అయితే వేసుకోండి, ఉప్మా రవ్వ. ఈ సూజీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి బిస్కెట్ అయితే మంచిగా క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తుంది. సో దాన్ని అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి. అదేవిధంగా చిటికెడు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఈ విధంగా మంచిగా అయితే కలపండి. పిండి అయితే మనం మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా వాటర్ పట్టేలాగా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఆయిల్తోనే మొత్తం అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా చూడండి, మనకి ఈ విధంగా ఉండాలి పిండి అనేది. అప్పుడే బిస్కెట్స్ అనేటువంటివి మనకి పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని ఈ విధంగా లైట్గా అయితే ఆయిల్ని అప్లై చేసుకోండి. అన్నిటికి కూడా మీ విధంగానే అప్లై చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పిండి అయితే ఇంకా చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ విధంగా చిన్నగా ముద్దలుగా అయితే తీసుకుంటూ ఈ విధంగా బిస్కెట్ షేప్లో అయితే చేసుకోండి. మరీ ఎక్కువ పలచగా ఒత్తకండి, కొంచెం లైట్గా మందంగా ఉంటేనే మనకి బాగుంటుంది బిస్కెట్ కూడా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన ఏదైనా ఒక డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైంది అయితే పెట్టుకోండి. ఈ విధంగా సేమ్ అన్నిటిని కూడా మీదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్స్కి, వాటిలలో అయితే ఈ విధంగా ఒక్కొక్కటి అయితే పెట్టుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే పెట్టుకోండి. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ముందే ఒక 10 మినిట్స్ ముందే అయితే ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ కానివ్వాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత వీటిని అయితే అందులో పెట్టి మూత కూడా పెట్టుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ టు సిమ్లో ఉంచుకుంటూ 30 to 40 మినిట్స్ అయితే స్టవ్ పైననే ఉంచుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకొని. మనకైతే మీకు తర్వాత చూపిస్తున్నాను. 30 మినిట్స్ తర్వాత మనకైతే ఈ విధంగా మంచిగా అవుతాయి అన్నమాట. సో చూడండి, మనకు కాలడం కూడా చాలా రెడ్గా అయిపోయినాయి మంచిగా. సేమ్ బయట ఉన్న బిస్కెట్ల కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2 months వరకైనా కూడా పాడవకుండా చాలా బాగుంటాయి. చూడండి లోపల కూడా ఎంత క్రంచీగా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.